కర్నూలు అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో జరిగిన అక్రమాలకు గత పాలక మండలికి సంబంధం లేదని మాజీ చైర్మన్ బాలరాజు తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో అక్రమాలు జరిగాయని, వీటికి పాలక మండలికి సంబంధం ఉన్నట్లు వార్తలొచ్చాయని, ఇది అవాస్తవమని తెలిపారు. ఈ అక్రమాలపై విచారణ చేయాలని కోరిందే పాలక మండలి సభ్యులని బాలరాజు తెలిపారు. ఈ అక్రమాలకు సంబంధించి 5 మందితో 21 ఎంక్వైరీ మరియు 51 ఎంక్వైరీ జరిగిందన్నారు. సీఈఓ 18 లక్షల రూపాయలు జమ చేశారన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని బాలరాజు తెలిపారు. ఈ సమావేశంలో బాలరాజు, మక్బుల్, నాగరాజు, జావీద్ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారాలు తెలియజేస్తూ, గత 2-3 రోజుల నుంచి కర్నూలు అర్బన్ కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవకతవకల గురించి పేపర్లలో రాయడం జరిగింది. సుమారుగా 2,42,00,000 అవకతవకలు జరిగాయని చెప్పేసి రాయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నేను సభ్యులకు తెలియజేయడం ఏమంటే, డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ చేయమని అవకతవకలు జరిగాయని మేము అడిగినాం. పాలకవర్గం అడిగింది, మేము అడిగినాం. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయలేదు. మేము అడిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో మొదట 21 యాక్ట్ 21 ప్రకారం 5 మంది సభ్యులను వేసి ఎంక్వైరీ చేసి, ఆ ఎంక్వైరీ లాస్ట్కు మా డైరెక్టర్లనంతా పాలకవర్గాన్ని పిలిపించి వాళ్ళు కొన్ని కార్డులు చూపించారు. ఇవి బోగస్ కార్డులు, చూడండి ఎట్లున్నాయని చెప్పేసి. ఆ కార్డులు చూపించిన తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుపోయి అప్పుడుండే అధికారికి సబ్మిట్ చేస్తే ఆయన 51 ఎంక్వైరీ చేశాడు మా మీద. 51 ఎంక్వైరీ ఆఫీసర్గా శిరీష మేడం గారిని వేయడం జరిగింది. దాంట్లో ఎంక్వైరీలో భాగంగా మా 12 మంది పాలకవర్గానికి సమన్లు ఇవ్వడం జరిగింది. మేము అటెండ్ కావడం జరిగింది. తర్వాత అదేవిధంగా స్టాఫ్కు సమన్లు ఇచ్చారు, వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఇండివిజువల్గా ఎంక్వైరీ చేశారు. తర్వాత సీఈఓకు, క్యాషియర్కు, నాకు మధ్యలో కూడా క్రాస్ ఎగ్జామ్ జరిగింది. అది జరిగినప్పుడు సీఈఓ కానీ, క్యాషియర్ కానీ ఎక్కడ నేను డబ్బులు దుర్వినియోగం చేసినట్లు కానీ, లేదా నేను చెప్పరు దుర్వినియోగం చేసినట్లు కానీ, లేదా క్యాష్ నా దగ్గర పెట్టుకున్నట్లు కానీ ఎక్కడా చెప్పలేవాళ్ళు. కానీ మేము అధికారి దృష్టికి తీసుకుపోయినాము. 21-22 ఆడిట్లో, లక్ష్మీకాంతారెడ్డి గారి ఆడిట్లో 44 లక్షల రూపాయలు వీళ్ళు పిగ్మీ కలెక్షన్ వాళ్ళపైన పెట్టినట్లు చూపిస్తే లక్ష్మీకాంతారెడ్డి గారు అడగడం జరిగింది. మీరు ఏ విధంగా ఈ డబ్బు ఇది చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అప్పుడు ఆయన హెడ్ ఆఫీస్కు రాయడం జరిగింది. 44 లక్షల రూపాయల అవినీతి జరిగింది దీంట్లో అని చెప్పేసి హెడ్ ఆఫీస్కు రాయడం జరిగింది. దాన్ని తర్వాత ఆయన మా డైరెక్టర్లకు, ఒక 2 డైరెక్టర్లకు చెప్పాడు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. ఇవన్నీ జరిగిన తర్వాత మాకు తెలియకుండా సీఈఓ 18 లక్షల రూపాయలు సొంత డబ్బు తీసుకొచ్చి కార్డు హోల్డర్లో కట్టడం జరిగింది. ఆ విషయము ఆమె దృష్టికి తీసుకెళ్ళాము. మేము 44 లక్షల రూపాయలు అవినీతి చేసినారని చెప్పేసి 18 లక్షలు మాకు తెలియకుండా కట్టినారని చెప్పేసి, తర్వాత 18-19లో నాతో ఓచర్ల పైన 30,000కో 50,000కో సంతకాలు పెట్టించుకొని దాంట్లో పోయి 60,000, 75,000 చేసి 18-19లో ఒక 10 లక్షల రూపాయలు మిస్యూజ్ చేసినట్లు మేము చూపెట్టాము. అది దానికి సంబంధించిన ఆధారాలు కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న వాయిస్ రికార్డు, ఇప్పుడు ఇంతకుముందు నేను మీకు వినిపించినటువంటి వాయిస్ రికార్డు ఆమెకు ఇవ్వడం జరిగింది. పెన్ డ్రైవ్ ఇచ్చాము ఆమెకు. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా కేవలం చెక్ పవర్ నేను ఒక్కనే మెయింటైన్ చేశాను, చెక్ పవర్ జాయింట్గా ఉండాలన్న ఒక అభియోగాన్ని మా పైన మోపి, మేము 2010 ఎలక్ట్ అయినప్పుడు మాకు ఎలక్షన్ ఆఫీసరు మీరు 12 మంది కలిసి ఒక చైర్మన్ ఎన్నుకోండి, చెక్ పవర్ ఎవరికి ఇస్తారో ఇవ్వండి అని చెప్పారు. నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు, చెక్ పవర్ నాకు ఇచ్చినారు. మేము ఆ విషయాన్ని మినిట్స్లో తెలియపరుస్తూ డిపార్ట్మెంట్కి పంపించాము. అప్పుడు డిపార్ట్మెంట్ మాకు చెప్పలేదు మీరు సీఈఓగా 2 ఉండాలా, 1 ఉండకూడదు అని. తర్వాత 11 ఆడిట్లు జరిగినాయి మా పైన. 11 ఆడిట్లలో ఒక్కరు కూడా నువ్వు చైర్మన్గా నువ్వు ఈ విధంగా చేస్తున్నావని కానీ, లేదా ఈ విధంగా ఉండకూడదని కానీ మా దృష్టికి తీసుకురాలేదు. తర్వాత బయలా మాకు ఇవ్వలేదు. ఇన్ని జరిగిన తర్వాత కూడా నువ్వు 2,42,00,000 నువ్వే నీ ప్రమేయం ఉంది, నీకు తెలియకుండా ఏం జరిగిండదు అనే విధంగా ఇది చేస్తూ మమ్మల్ని ముద్దాయిలు చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మేము సభ్యులందరికీ తెలియజేయడం ఏమంటే, మేము కానీ మా పాలకవర్గంకు కానీ ఎటువంటి సంబంధం లేదు దీంట్లో. మేమే ఇంకా మా దగ్గర ఉండే ఆధారాలను ఈరోజు పేపర్ ముందు ఆల్రెడీ ఇంతకుముందు సీఈఓ గారికి ఇచ్చినాము, ఎంక్వైరీ ఆఫీసర్ గారికి ఇచ్చినాము. మేము ఇప్పుడు మీడియాకు కూడా ఇస్తున్నాం. మేము మా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది. కాబట్టి దయచేసి సభ్యులందరూ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని మన్నించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చైర్మన్ బాలరాజ్.